వయోవృద్ధుడైన తిరుమల నంబి చాలా దూరం నుంచి అలా కుండలో పాపనాశనం జలం తెస్తుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కలత చెందాడు. ఒకరోజు ఒక బాలుని రూపంలో తాత అని పిలిచి దాహంగా ఉంది, కుండలో ఉన్న జలం ఇవ్వమని కోరతాడు. అప్పుడు ఆ నంబి లేదు లేదు, ఈ జలము శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం తీయడానికి తీసుకువెళ్తున్నాను, ఇది నీకు ఇవ్వడం కుదరదు అంటాడు. అయితే అక్కడున్న బాలుడు ఒక రాయితో ఆ కుండకు చిలిచేసి ఆ నీళ్లంతా త్రాగేస్తాడు. దానికి నంబి ఎంత పని చేశావు, స్వామివారి అభిషేకానికి తీసుకువెళ్లాల్సిన జలమంతా త్రాగేశావు అని బాలునితో అంటాడు. దానికి ఆ బాలుడు తాత, ఇక్కడే గంగ ఉండగా ఎందుకు అంత దూరం వెళ్తావు అని అప్పటి వరకు లేని ఆకాశగంగను చూపిస్తాడు. ఆ రోజు నుంచి ఈ ఆకాశగంగ జలంతో అభిషేకం చెయ్యి అని అదృశ్యమవుతాడు. ఈ కథనం తర్వాత తిరుమల నంబి తాతాచార్యుడిగా కూడా పిలువబడ్డాడు.